ఈ గేమ్ ప్యాటర్న్ ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళు మాత్రం సూపర్ డిజైన్ చేశారు భయ్య. బిగ్ బాస్ టీంలో ఎవరికి ఐడియా వచ్చిందో కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకు చూడండి, ఒకళ్ళు తీసేయాలి ఇద్దరిని తీసేయాలి అని అన్నప్పుడు వీళ్ళ బాండ్స్ అన్ని పక్కన పెట్టి చివరికి వచ్చేసరికి కాబట్టి బాండ్స్ అన్ని ఆబ్వియస్గా పక్కన పెట్టాలి. బాటంలో ఉన్న వాళ్ళందరూ ఏకమయ్యి టాప్ వాళ్ళని తీయాలి. అలా టాప్ వాళ్ళని తీసుకుంటే వెళ్తే మిడిల్లో ఉన్న వాళ్ళు పైకి వెళ్తారు. సో వాళ్ళకి ఓటీపీలు వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ ఇద్దరిని తీసేయాలంటే మళ్ళీ టాప్ వాళ్ళు మళ్ళీ తగ్గుతారు, మిడిల్లో ఉన్న వాళ్ళు పైకి వెళ్తారు, మళ్ళీ వాళ్ళకి ఓటీపీలు వస్తాయి. అలా ప్రతి ఇద్దరు ఓటీపీలకి వెళ్ళే ఛాన్స్ వస్తుంది అన్న విధంగా ఆలోచించి డిజైన్ చేశారు. యాక్చువల్గా అయితే కత్తి మీద స్వామి ఇది. అటు ఇటు అయితే మనం తిడతాం ఇష్టం వచ్చినట్టు, ఏంట్రా పద్దాకి ఏమాని వెళ్తున్నాడు, ఏంట్రా పద్దాకి డెమోని వెళ్తున్నాడు అని చెప్పి తిట్టుకుంటాం. అలా అవ్వకుండా ఒకరిని తీసేయాలి, ఇద్దరిని తీసేయాలి, ముగ్గురిని తీసేయాలి అన్న కాన్సెప్ట్తో దాన్ని డిజైన్ చేసి కింద ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలి అన్న విధంగా పెట్టింది అది. వాళ్ళకి అర్థం కానిది మేబీ నాకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది, రైట్ అర్థమైంది, కానీ ఇది టికెట్ ఫినాలే కాదు, అంటే ఫైనల్కి వెళ్ళేది కాదు, ఇది జస్ట్ ఓటీపీలే. చివరికి వచ్చాక ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని చెప్పి వాళ్ళ చేత అనిపించడానికి టాస్క్ అంతా అంటే వాళ్ళ చేత సీరియస్గా అనిపించడానికి అని వారం మొత్తం చెప్తా ఉన్నా. చూద్దాం నేను రిపప్ అవుతున్నా లేదా ఫ్రైడే వచ్చేపాటికి అన్నది అప్పుడు తెలిసిద్ది. ఇప్పుడు మనం ప్రోమోటివ్ గురించి మాట్లాడుకుందాం. బయట బిగ్ బాస్ ఎంత బ్రెయిన్తో ఆలోచించి ఇది పెట్టారో లోపల ఉన్నారు కూడా అంతే విధంగా దీన్ని ఆడాలి. ఐ థింక్ ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను నేను. ఎవరు ఎలా ఆడాలి, ఎలా ఆడతారు, ఎలా ఆడితే బాగుంటుంది. సో వాళ్ళు మన ప్రోమోలో చూపించిందండి, కట్లు బాగా వేసాడు మామ మనల్ని నిరికించడానికి. అక్కడేదో ఇమాన్యుల్ వర్సెస్ తనూజ నడుస్తున్నట్టు, లేదంటే సంజన వర్సెస్ తనూజ నడుస్తున్నట్టు వేశారు. కానీ నాకు అలా అనిపించలేదు. క్లియర్గా వాళ్ళు చెప్పుకున్న పాయింట్ల ప్రకారం చూసుకుంటే వేరే అనిపిస్తుంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా వీడియో లైక్ చేసి చూడండి. లెంతీగా ఉండదు, షార్ట్గానే ఉంటుంది, ప్రోమో అనాలిసిస్ కాబట్టి. సో లైక్ చేసి చూడండి. దాంతోపాటు కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఈ వీడియోతో నెక్స్ట్ వచ్చే ఓటింగ్ వీడియోతో మనం 77 కొట్టాలి, అలా ఉండాలి. వ్యూస్ వస్తున్నాయి, దానికి అది అందరూ చూస్తున్నారు, చూసి అప్రిషియేట్ చేస్తున్నారు. దానికి నేను ఇంకా అంటే సబ్స్క్రైబర్ల కన్నా కూడా దానికి ఇంకా నేను ఎక్కువ ఆనందపడతా. బట్ ఇది కూడా వస్తే రెండింటికి బ్యాలెన్స్ అయింది అంతే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీకెండ్ లోపల మనం గట్టిగా కొడదాం మీ అందరి సపోర్ట్తో. సరే, మ్యాటర్ ఏంటంటే నిన్నే ఒక టాస్క్ జరిగింది, అందులో ఒకరిని తీయాలి. దానికి చాలా పెద్ద రచ్చ జరిగింది. సో హౌస్లో 7 ఉన్నారు. మెజారిటీ ఎంత అంటే 4 ఓట్లు. 4 ఓట్లు ఒక సైడ్ పడిపోతే వాళ్ళు గెలుస్తారు. ఈ 4 ఓట్లలో ఎవరైనా కాంప్రమైజ్ అయిపోతే మాత్రం గెలవరు. అలాగే ఈ 4 ఓట్లకి ఎవరైతే 4 ఓట్లు ఉంటారో వాళ్ళు ఎవరంటే బర్నీ అన్న, సంజన గారు, తనూజ, నెక్స్ట్ సుమన్ అన్న. వీళ్ళ నలుగురిలో కొద్దిగా యూనిటీ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. వేరే ఇంకో సైడ్ తీసుకున్న 3 ఉన్నారు. ఆ తమ్ముళ్ళు జెమ్స్ ఇమాన్యుల్ తమ్ముళ్ళు కళ్యాణ్, నెక్స్ట్ డెమాను. వాళ్ళ 3 ఒక మాట మీద ఉంటారు. గేమ్ ఏదైనా సరే వాళ్ళు ఎవరిని తీసేయాలంటే వాళ్ళు తీస్తారు. వాళ్ళ 3 ఎందుకు మాట మీద ఉంటారు, వాళ్ళకున్న బాండ్ అనే కాదు, అందులో డెమాను ప్లస్ ఇమాన్యుల్ టాప్లో ఉండడం. సో వాళ్ళకి అది కలిసి వచ్చింది. సో ఒక 3 ఓట్లు వాళ్ళకు ఉన్నాయి. ఇంకొకరు కనుక వాళ్ళ వైపు తీసుకొస్తే వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అవుతుంది. వాళ్ళ వైపు రాకుండా మనం మిడిల్లో ఉందాము అని అనుకున్నా వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది కళ్యాణ్ కాబట్టి ఒకవేళ టై అయినా కూడా కళ్యాణ్ చేతిలో డెసిషన్కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఫైనలిస్ట్ కాబట్టి. బర్నీ అన్న కెప్టెన్ ఆఫ్ ద హౌస్ అయినా కూడా అది అంత పవర్ఫుల్ కెప్టెన్ ఆఫ్ ది హౌస్ కాదు కాబట్టి కళ్యాణ్ చేతికి డెసిషన్ వెళ్తుంది. సో ఖచ్చితంగా 4 మాట మీద ఉండాలి. నిన్న జరిగిన తప్పు ఏంటి అంటే సంజన గారు వీళ్ళకి సపోర్ట్ చేయకపోయినా వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా మధ్యలో ఉండటం వల్ల ఏమైందంటే గేమ్ మారిపోయింది. నిన్న మేజర్గా ఆవిడ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. నిన్న ఎపిసోడ్ రివ్యూలో చెప్పింది అది. సో ఆవిడ ఏం చేయాలంటే ఇప్పుడు సింపుల్ అబ్బా, ఇద్దరిని తీసేయాలి అంటే ఎవరిని తీసేయాలి, గుడ్డిగా ఎవరైనా సరే 1-2 పొజిషన్లో కాకుండా ఇంక ఏ పొజిషన్లో ఉన్నా అందరూ గుడ్డిగా ఆలోచించేది ఏంటంటే టాప్ 2నే తీయాలని. ఎందుకంటే వాళ్ళిద్దరిని తీస్తేనే మనం టాప్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. టాప్లో ఉన్నను కొడితేనే కదా మనం టాప్కి వెళ్ళేది. మిడిల్లో ఉన్నను కొట్టి మనం మిడిల్కి వెళ్ళినా అల్టిమేట్గా గెలిచేది టాప్ ఓడినప్పుడు మనం మిడిల్లో ఉంటే ఏంటి, లిస్ట్లో ఉంటే ఏంటి. ఇక్కడ బాటంలో ఉన్న వాళ్ళు ఏమైనా ఎలిమినేషన్లు జరుగుతున్నాయా, జరగనప్పుడు ఇంకా బాటంలో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. పైగా బాటంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా టాప్కి వెళ్ళాలని కదా ఆలోచిస్తారు. సో ఎనీవే, సో ఎవరైనా సరే బ్లైండ్కి వెళ్ళేది టాప్కే. ఆ టాప్లో ఎవరిని కొట్టాలి అంటే 1 అంటే 1ని కొట్టాలి, 2 అంటే 1 2ని కొట్టాలి. సింపుల్ లాజిక్. దీనికి పెద్ద థీరీస్ ఎన్ని అప్లై చేయాల్సిన నెసిటీ లేదు. బాండ్స్ గీన్స్ ఉంటే అన్ని పక్కన పెట్టేసి ఆడాల్సిన ఆట ఇది. ఎందుకంటే ఫైనల్కి వెళ్ళాలి అంటే వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు ఫైనల్కి వెళ్ళాలనుకుంటారు కాబట్టి ఫైనల్కి వెళ్ళే ఆట ఇది. సింపుల్. ఇందులో ఎవరి అడ్వాంటేజ్ ఎవరి ప్లాన్లు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. టాప్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్లాన్ వాళ్ళు వేసుకుంటారు, మిడిల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్లాన్ వేసుకుంటారు, బాటంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్లాన్లు వాళ్ళు వేసుకుంటారు. బట్ మిడిల్లో ఉన్న వాళ్ళు బాటంలో ఉన్న వాళ్ళు జాయింట్గా ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్లాన్ ఇది. బాటంలో ఉన్న వాళ్ళు లేదంటే మిడిల్లో ఉన్న వాళ్ళు ఎవరితో కక్కుర్తి పడినా అంటే టాప్లో ఉన్న వాళ్ళతో కక్కుర్తి పడినా మొత్తం మొదటిగా మోసం వస్తుంది. ఇప్పుడు ప్లాన్స్ ఎలా జరుగుతాయంటే టాప్లో ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే బాటంలో ఉన్న వాళ్ళ ఉపయోగం ఏంటి, వాళ్ళని తీసేద్దాం అంటారు. మిడిల్లో ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వాళ్ళని తీసేస్తే వీళ్ళకేమవుతుంది,
రాదు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ టాప్లో ఉన్న వాళ్ళు బాటమ్ ఉన్న వాళ్ళతో మాట్లాడి మీరు మిడిల్లోకి వస్తే మీకు ఉపయోగపడుతుంది. ఇది నిన్న ఎగ్జిక్యూట్ చేసిన ప్లాన్. మీరు మిడిల్లోకి వస్తే మీకు యూజ్ అవుతుంది, సో మిడిల్లో ఉన్న వాళ్ళు తీసేద్దాం అని అంటే బాటంలో ఉన్న వాళ్ళు మిడిల్లోకి వచ్చి ఏం చేస్తారు, ఎటు నుంచి ఎటు తిప్పినా సరే టాప్ వన్లో తీయాలి. అంటిల్ అల్లెస్ మన ఈగోస్ ట్రిగ్గర్ అవ్వటం, మన బాండ్స్ మనం ఆపడం చేసి పెంట చేసుకోవడం తప్పితే ఇంకోటి ఉండదు. సింపుల్ ప్లాన్. అలాగే సెకండ్ థర్డ్ ఉన్న వాళ్ళు, థర్డ్ ఫోర్త్ ఉన్న కూడా ఫస్ట్ సెకండ్ తీసేస్తారు. ఎందుకంటే తీసేస్తే వాళ్ళు సింపుల్గా ఫస్ట్ సెకండ్ పొజిషన్స్కి వెళ్ళిపోతారు. ఇందులో అసలు రాజీని పడేది ఇష్యూవే లేదు. సో ఈజీ వాళ్ళ థింకింగ్ అనేది ఈజీ. సో ఇక్కడ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతూ ఉంటారు, ఎవరి మైండ్ వాళ్ళది రన్ అవుతూ ఉంటుంది. అందరూ కష్టపడిన వాళ్ళే, అందరూ ఉండాలనుకుంటారు, గేమ్లో ఉండాలనుకుంటారు కదా, ఎవరు వెళ్ళిపోవాలనుకోరు. అయితే ఈ ప్రోమోలో మనం చూపించింది ఏంటంటే బిగ్ బాస్ నామినేషన్ బయటపడి ఫస్ట్ ఫైనలిస్ట్, అదే ఇంకో ఫైనలిస్ట్ అవడానికి మరొక ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈసారి ఒకరిని కాదు ఇద్దరిని, తర్వాత జరగపోయి ఇద్దరు నుంచి తప్పించాలని హౌస్ మొత్తం జుమ్ అనుకుంటారు. ఒక ఇద్దరు గట్టిగా ఆనందపడి ఉంటారు మనసులో. వాళ్ళిద్దరు చెప్పండి, గెస్ చేయండి చూద్దాం సరదాగా. నేను అనుకోవటం తనుజ అండ్ భరణి అన్న. ఎందుకంటే వాళ్ళు థర్డ్ అండ్ ఫోర్త్లో ఉంది. ఫస్ట్ ఇద్దరు తీసేసి వాళ్ళు నెక్స్ట్ గేమ్ ఆడి అందులో 20-30 పాయింట్లు వచ్చేసరికి వాళ్ళిద్దరు టాప్కి వెళ్ళిపోతారు. సింపుల్ వాళ్ళకి. దానిపై ఇద్దరు నుంచి తొలగించాలి. సో ఇంటి సభ్యులు అందరూ కలిసి నిర్ణయం చెప్పన్నారు. నెక్స్ట్ బిగ్ బాస్ ఇమాన్యుయల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ అర్థం చేసుకోండి, నిన్నే నాకు ఓటు వేశారు, నేనేం మాట్లాడలేదంటే ఏం మాట్లాడలేదా, సైలెంట్గా కూర్చున్నా, ఏంది బ్రో నేను అంత అడావుడు చేసి నేనేం మాట్లాడలేదంట, పైగా ఓటు వేయటం వల్ల మీరేమో తప్పుకున్నారా, తప్పుకోలేదు కదా, మీరు గేమ్లో ఉన్నారు కదా. మళ్ళీ అడిగాడు కదా తెలివిగా, నిన్నే నాకు ఓటు వేశారు. అసలు ఆ ఫేస్ వస్తానే అమ్మో ఇచ్చేయాలనిపిస్తుంది, వద్దులే బ్రో నీకేం చేయవు నిన్నేం తీయమన్నట్టు. నిన్నే నాకు ఓటు వేశారు, ఈరోజు నాకు ఓటేకండి, నేనేం అనలేదు కదా అంట. అంత గొడవ అయితే అన్ని ప్లాన్లు నడిస్తే నేనేం అనలేదంట ఏంటి. సింపుల్గా మీరు అన్నారు, మీరు అక్కడ రాజకీయం నడిపారు కాబట్టే కదా ఎంత జరిగింది. మీరు రాజకీయం నడపకుండా సింపుల్గా వదిలేసి ఉంటే మీరే వెళ్ళిపోయే వాళ్ళు అయిపోయేది. యాక్చువల్గా రాజకీయం చేశారు కదా, పైగా నేను నోటీస్ వల్ల మీకు నష్టం జరిగిందా, జరగలా. అలాంటప్పుడు మళ్ళీ పాయింట్ మాత్రం మళ్ళీ పెట్టాడు తెలివిగా. నెక్స్ట్ తనుజ, మేము మిడిల్లో ఉన్నాం, మీరేమో హైయెస్ట్లో ఉన్నారు అనగానే వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఆబ్వియస్గా మిడిల్లో ఉన్న వాళ్ళు హైయెస్ట్లో ఉన్న వాళ్ళు తీస్తారు కదా, ఎక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా హైయెస్ట్లో తీస్తారు. తర్వాత ఇక్కడి నుంచి మనకి ఇమ్ము వర్సెస్ తనుజ లాగా ప్రోమో కట్టు షాట్, ఒకటేమో ఇమాన్యుయల్ది, ఒక కట్టేమో తనుజది, ఒక కట్టేమో ఇమాన్యుయల్ది. ఇమాన్యుయల్ లీస్ట్ స్కోర్ వాళ్ళనే కదా, లీస్ట్ స్కోర్ వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తాం, ఆట ఆడేవాళ్ళని కదా ఎంకరేజ్ చేస్తాం. సో ఇక్కడ ఎవరి కోసం చెప్తున్నాడంటే సంజన గారు నెక్స్ట్ సుమనన్న కోసం చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు లీస్ట్లో ఉన్నారు. ఎందుకంటే మన ప్రోమో స్లో మోషన్లో అవసరం లేదు, ఒక షాట్లో స్కోర్ బోర్డు కనిపిస్తుంది. ఇమాన్యుయల్ 170, డెమాన్ 150, తనుజ థర్డ్ ప్లేస్ 140, భరణి అన్న ఫోర్త్ ప్లేస్ 130, సుమన్ అండ్ సంజన గారు లీస్ట్లో ఉన్నారు, బాటమ్ 2లో ఉన్నారు. సుమన్ అన్నది 100 ఎంత ఉన్నట్టున్నాయి, సంజన గారు 80. ఎందుకంటే ఆవిడ గేమ్ ఆడలా, ఏదైతే ఈ టాస్క్ ఉందో అది ఆడలా. ఇప్పుడు లైవ్లో జరుగుతుంది టాస్క్, అదే ఆ పెద్ద పెద్ద ప్యాంట్లు ఉన్నాయి కదా, ఆ ప్యాంటుల్లో పట్టుకునే ఇదనమాట. సో ఈ రకంగా ఇమాన్యుయల్ డెమోన్ టాప్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని తీసేయాలనే కదా ఆవిడ అనుకుంటారు. తీసేస్తే అప్పుడు ఎవరు వస్తారు టాప్కి, నెక్స్ట్ గేమ్ ఆడినప్పుడు 30 పాయింట్లు వచ్చినా తనుజ వచ్చేస్తారు, ఓ 40 పాయింట్లు వస్తే భరణి అని వచ్చేస్తారు, ఇద్దరిని దాటేస్తారు ఈజీగా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే లీస్ట్ స్కోర్ వాళ్ళని తీద్దాము అంటే ఆయన అంటుంది సంజన గారి కోసం, నెక్స్ట్ సుమనన్న కోసం. వాళ్ళు గేమ్ ఆడట్లా, గేమ్ ఆడే వాళ్ళు ఎంకరేజ్ చేద్దామంటే మేము గేమ్ ఆడుతున్నాం, మిడిల్లో ఉన్న వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, లీస్ట్లో ఉన్న వాళ్ళు ఆడలేదు కాబట్టి వాళ్ళని తీసేయాలి అన్నది ఇమాన్యుయల్ పాయింట్. ఇక్కడ తనుజ అని చూపిస్తారు, నాకు ఫస్ట్ 2 హైయెస్ట్ స్కోర్ ఉన్న వాళ్ళు తీస్తా అంటే ఈయనేదో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, ఆయనేమో ఈవిని టార్గెట్ చేస్తున్నట్టు చూపించారు ప్రోమోలో. బట్ 2 డిఫరెంట్గా మాట్లాడతారు. బట్ వీళ్ళు మాత్రం హైయెస్ట్ స్కోర్ అని చెప్తారు, కానీ ఆయన మాత్రం వీళ్ళకి చెప్పట్లా. నాకు ఫస్ట్ 2 హైయెస్ట్ స్కోర్ అంటే ఇమాన్యుయల్ నీ వల్లే కదా గేమ్లో నుండి వెళ్ళిపోయింది నిన్న అంటుంది. ఎవరి కోసం, సంజన గారి కోసం చెప్తున్నాడు. సో సంజన గారు అంటారు నీ వల్లే వెళ్ళిపోయింది గేమ్లోంచి అని. సో ఇమాన్యుయల్ వల్ల వెళ్ళిపోయారు అంటే మరి ఆవిడ అనుకోవటం తప్పులేదు, ఇమాన్యుయల్ వల్ల వెళ్ళిపోయారు అంటే ఇమాన్యుయల్ని ఓట్అవుట్ చేయలేక, అంటే ఆవిడ డైరెక్ట్గా ఇమాన్యుయల్కి ఫస్టే ఓటేసేసి ఉంటే డైరెక్ట్గా 4 ఓట్లు ఇమాన్యుయల్కి డైరెక్ట్గా పడేవి, అక్కడ తెగిపోయేది, కథ ఆగిపోయేది. వీళ్ళు ముగ్గురు ఎట్టేసినా కూడా ఏం ఉండేది కాదు, ఉపయోగం ఉండేది కాదు, విషయం ఉండేది కాదు. ఆవిడ అక్కడ ఇమాన్యుయల్ సేవ్ చేద్దాం డెమోన్కి వేసి మొత్తం అంతా తిప్పి ఆవిడే బయటికి వెళ్ళారు. అది మాత్రం ఫ్యాక్ట్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సరే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకెవరు గొడవ అయింది, ఎవరు ఎందుకు మాట్లాడారు, ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని తీసేసినా పైన లేయర్లో చూసుకుంటే మాత్రం ఇది రైటే కదా, ఈ పాయింట్ వరకు అట్లీస్ట్ అగ్రీ చేస్తారు సంజన గారి ఫ్యాన్స్. నెక్స్ట్ తనుజ, ప్రతిదానికి మేమే ఉంటామని చెప్పి మీరెందుకు మీరే ముందుకుంటే ఎలాగా అంటే ప్రతిదాన్ని మీరే, ఇంక మేమే ఫస్ట్ 2 ఉన్న వాళ్ళు మేమే ఆడాలి, మేమే చేయాలంటే మేమేం చేయాలా అంటే మమ్మల్ని తీసేయండి వాళ్ళని తీసేయండి అనుకుంటే ఎలాగని చెప్పి డెమోని చెప్తున్నారు. డెమోన్ ఐడియాతో వచ్చాడు. ఏం ఐడియాతో వచ్చాడంటే ఈ ఐడియా ఎవరైనా పక్కన వాళ్ళకి కాలుతుంది. ఏం ఐడియా అంటే ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి కాలుతుంది. ఫస్ట్ 2లో ఒకరిని తీయండి, లాస్ట్ 2లో ఒకరిని తీయండి అని చెప్తున్నా. అంటే ఫస్ట్ 2లో అంటే నన్ను ఇమాన్యుయల్లో ఒకరు తీయండి, ఎవరు నన్ను ఇమాన్యుయల్లో ఒకరు తీయాలంటే ఇమాన్యుయల్ అన్న తీయాలి, ఎందుకంటే ఇమాన్యుయల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, ఈయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, సేఫ్. లాస్ట్ 2లో ఒకరిని తీయండి అంటే లాస్ట్లో ఉన్నది ఎవరు, సంజన గారు, దానిపైన ఉన్నది ఎవరు, సుమనన్న, వాళ్ళిద్దరిలో ఒకరు తీయాలి. ఇప్పుడు సంజన గారు అక్కడ కూర్చున్నప్పుడు
ఆవిడకి కాలదా? ఆవిడ టార్గెట్ చేస్తున్నట్టు ఆవిడకి అనిపిస్తుంది కదా, అనిపిద్దలేదు. ఎందుకంటే బాటంలో ఉన్నారని. వాళ్ళిద్దరు ఒకరు తీరంటే లాజిక్ లేకుండా సుమనన్న తీరుగా, పైన లాజిక్ లేకుండా డెమోని తీరుగా. ఇమాన్యుల్ తీయాలి, బాటం టాప్ అంటే ఇమాన్యుల్ తీయాలి, బాటం అంటే ఆవిడ తీయాలి, తల తోక అన్నట్టు అనమాట. తనుజ లాస్ట్ వాళ్ళు ఏం పాపం చేశారు? ఎంత జాలిగుండరా తనుజ, అది అసలు ఎంత మంచి అమ్మాయిరా తనుజ అని అనుకోకండి. లాస్ట్ 2 వాళ్ళు తీయటం వల్ల ఆవిడకి ఏంటి ఉపయోగం? ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఆవిడ టాప్కి వెళ్ళిపోద్దా? వెళ్ళరు. ఇక్కడ ప్రేమ కాదు, గేమ్ ప్రకారం ఆవిడ ఫస్ట్ 2ని తీస్తే తర్వాత తిరిగే టాస్క్లో 30 పాయింట్లు కొట్టుకున్నా, 3rd ప్లేస్లో 4th ప్లేస్లో కొట్టుకున్నా కూడా టాప్కి వెళ్ళిపోతారు ఫస్ట్ 2 ప్లేస్లకి. అంతే. అంతకుమించి బాటంలో ఉన్న వాళ్ళు అయ్యో మా సంజన గారు ఉన్నారనో, అయ్యో మా సుమన్ ఉన్నారనో అదేం లేదు. టాప్లో ఉన్న వాళ్ళతో పోటీ, వాళ్ళని తీయాలి. నెక్స్ట్ డెమోన్. నువ్వు గెలిస్తే కూర్చుంటావా? నువ్వు అడగమంటే అడుగుతారు. ఎందుకు అడగరు? వాళ్ళు అడుగుతా కానీ ఇలా చెప్పనని ఏదో చెప్తున్నట్టున్నారు, మనకి అక్కడ కట్ చేశాడు. నెక్స్ట్ డెమోన్. నేను అదే కదా చేస్తున్నా అంటే తప్పులేదు. డెమాన్ అడగటంలో తప్పులేదు, డెమాన్ ఈ పాయింట్ పెట్టడంలో తప్పులేదు, డెమాన్ ఇలా ఆలోచించడంలో తప్పులేదు. టాప్లో ఉన్న వాళ్ళు కాబట్టి ఇట్లాగే ఆలోచిస్తారు. ఇట్లాగే చెంచాలు కూడా తను సేఫ్ అవ్వాలి అని అనుకుంటాడు. ఇప్పుడు ఇమాన్యుల్ ఏం చెప్తారు? బాటం 2 తీయండి, వాళ్ళు అసలు ఆడటం లేదు కదా అంటాడు. డెమాన్ ఏం చెప్తాడు? టాప్లో ఒకళ్ళు బాటం ఒకళ్ళు తీయండి, ఎందుకంటే తాను 2nd ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఏ పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళ పొజిషన్ బట్టి ఉంటారు. 3rd 4thలో ఉన్న తనుజ భరణి గారు ఏమంటారు? అరే బాటంలో ఉన్న వాళ్ళు ఏం పాపం చేశారా పాపం, కష్టపడి ఆడుకుంటూ వస్తారంటే ఫస్ట్లో ఉన్న వాళ్ళు కష్టపడి ఆడుకురాలేదా? వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ మీద జాలి కాదు, వాళ్ళతో పోటీ, వాళ్ళని తీసేయాలి. ఇట్లా ఎవరి ప్లాన్ వాళ్ళది. బాటంలో ఉన్న సుమనన్న సంజన గారు ఏంటంటే ఎవరో ఒకళ్ళు వెళ్ళండి, ఫస్ట్ 2 వెళ్తే మాకేదైనా యూజ్ అయ్యి మేమేమైనా 2nd కో 3rd కో, నేను కుదిరితే 1st కో, మధ్యలోకి ఎక్కడికో చోటకి వెళ్తాం, మా గేమ్ కదిలిద్ది అన్నది వాళ్ళ భావన ఉంటుంది. ఇక్కడ సంజన గారు ట్రిగ్గర్ అయ్యారు. సో ఇంకా ఏదో డిస్కషన్ జరిగి ఉంటుంది, సింపుల్గా ఇలా ట్రిగ్గర్ అవ్వరు. అక్కడ దాని తర్వాత నేనే కనిపిస్తున్నానా ప్రతిసారి టార్గెట్ చేయడానికి, లీవ్ మీ అలోన్ అని చెప్పి ఆయన ఎప్పుడైతే బాటంలో ఒకరిని అని అన్నాడో, లీస్ట్లో ఉన్న వాళ్ళు ఒకరిని అన్నాడో, సో ఆవిడ లీస్ట్లో ఉన్నారు కాబట్టి ఇంక నన్నే టార్గెట్ చేశారు మళ్ళీ అని చెప్పి ఆవిడ ట్రిగ్గర్ అయ్యి ఉండొచ్చు. తెలియదు మనకి, అది మన ప్రోమో కాదు, మన లైవ్ ఎపిసోడ్ ఇవన్నీ చూసిన తర్వాత అర్థమైంది. మామ లైవ్ ఎపిసోడ్ 2 చూడాల్సి వస్తుంది చెప్తున్నాను. మీరు సింపుల్గా అనుకుంటున్నారు మా నువ్వు లైవ్ చూసి ఎపిసోడ్ నువ్వు కూడా రివ్యూ అంటే చెప్పేస్తే మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. అలా ఉన్నాయి పరిస్థితులు. ఇంకా ఆపుకోలేక చెప్పేస్తా, ఆత్రాపుకోలేక చెప్పేస్తే నేను చేయలేను. కానీ కొన్ని సిచ్యువేషన్లో కొన్ని కంట్రోల్ చేసుకుంటే బెటర్. చివరికి వచ్చేసాం కదా, నేను జాగ్రత్తగా చెప్తే బెటర్ అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. లేదంటే మార్చుకుంటారు ఎవరైనా సరే లైవ్ ఎపిసోడ్ రివ్యూ చూస్తే మళ్ళీ కొన్ని పాయింట్లు మార్చుకొని మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. తప్పులేదు, ఇంకా తప్పదు, ఇంకా అది అలా ఉంటుంది. అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మన లైవ్ మొత్తం కేర్ఫుల్గా చూస్తే మనకు అర్థమైపోద్ది ఇక్కడ ఏదో కట్ అయింది, మనం ఆగాలి, ఆపుకోవాలి అన్న పాయింట్ తెలుస్తూ ఉంటుంది. ఇంకా మన వాళ్ళు ఎవరైనా పుష్ చేస్తుంటే బ్రో చెయ్యి అని ఎవరైనా చేసేస్తే మనం ఇంకేం చేయలేదు, ఎవరిది తప్పట్లేదు. సో నేనే కనిపిస్తున్నాను లీవ్ ఎలాగ. డెమోన్ మీ పేరు ఎవరు చెప్పలేదు అని ఆయన అరుస్తాడు. మీ పేరు చెప్పలా కానీ పొజిషన్ చెప్పారు, లిస్ట్ అని. లిస్ట్లో ఉన్నది ఎవరు? వాళ్ళే. మరి ఆవిడకి కాలుతుంది అని. అంటే డెమోన్ ఆవిడే పేరు చెప్పాడు కాదు, లిస్ట్ అంటే సుమనన్న పేరు కూడా. నిన్నటి నుంచి వాళ్ళ లుక్స్లో ఉన్నది ఎవరు అంటే సుమనన్న, భరణి అన్నే. ఎందుకంటే తనుజా ఇటు ఫ్రెండే, సంజన గారి ఇటు ఫ్రెండే, వాళ్ళిద్దరు అంత క్లోజ్ కాబట్టి వాళ్ళిద్దరు టార్గెట్గానే ఉంటారు. సో ఇక్కడ లిస్ట్లో ఉన్న ఆవిడ ట్రిగ్గర్ అవటం కానీ ఒక రకంగా చేస్తే డెమోన్ ఆవిడ కాదు, సుమనానికి టెండర్ వేసాడని అనుకోవచ్చు మనం. ఎనఫ్ ఆవిడ పేరు చెప్పానా, ఆవిడ గట్టిగా ఎనఫ్ అని అరిచారు. ఈడేమో ఆవిడ పేరు చెప్పానా అడగండి అని చెప్పి నేను బాటమ్ అన్న లిస్ట్ అన్నాను కానీ మీ పేరు చెప్పలేదు నా ఇది అంటే ఈవిడేమో 10 వారాల నుంచి టాలరేట్ చేస్తాను. ఈవిడికి ఇంకా ట్రిగ్గర్ అయిపోయారు. ఇంకా ఇప్పుడు మాట్లాడుకుంటూ వదిలేసి తర్వాత నేను ఎంత ఇచ్చినా సరే వీళ్ళు నన్ను వదలరు, ఇప్పుడే అంటే ఇప్పుడు గేమ్ ఆడిని ఇల్లు లిస్ట్లో నన్ను తీసేస్తాను, నాకు ఛాన్స్ లేదు, ఇప్పుడు నేను అరకపోతే తర్వాత ఎంత ఇచ్చినా వేస్టే అని చెప్పి వాడు అనుకుని ఉండొచ్చు. సో 10 వారాల నుంచి టాలరేట్ చేస్తానని దాన్ని ఆటోమేటిక్గా ట్రిగ్గర్ కూడా ఉండొచ్చులేండి న్యాచురల్గా కూడా. దీనికి ఏమంటే మీరే స్టార్ట్ చేస్తున్నారు, మీకు అసలు ఏమీ అర్థం కావటం లేదు అన్నాడు. ఈవిడికి ఎప్పుడైనా మీకు అర్థం కావట్లేదు, మీరు గేమ్ ఆడటలేదు, మీరు జస్ట్ అలా కూర్చున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడితే తుర్ర లేస్తుంది. లేచింది ఇక్కడ గట్టిగానే కోపాలు వచ్చింది. అక్కడ అలా కూర్చొని ఉండిపోతున్నారు అని అన్నాడు. అంటే మీకు అసలు గేమ్ అర్థం కావట్లేదు, అలా కూర్చొని ఉండిపోతున్నారు అనగానే గేమ్ ఏం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయండి, నేను వెళ్ళిపోతాను, ఇంకా నాకు అట్టగేం తెలియట్లేదు కదా అని చెప్పి. దాని తర్వాత డెమోన్ 50,000 పాయింట్స్ ఇచ్చింది నేనే ఇమాన్యుల్ అన్నే, గుర్తుంచుకోండి. ఆవిడకి వచ్చినాయా రాలేదు కానీ బట్ సపోర్ట్ చేశారు నా ఉద్దేశం. అయినా సరే నువ్వు మాకే ఓటేస్తున్నావు, అది నీ గేమ్. ఇది డెమోన్ సైడ్ నుంచి కరెక్ట్ పాయింటే. ఎందుకంటే నేను ఆవిడని పిలిచి ఆవిడకి 100 చెప్తాడు డెమోన్. అయ్యొద్దు నేను చెప్పేదనండి, మన సైడ్ 4 ఓట్లు ఉన్న ఇమాన్యుల్ ఎంత స్పూన్ ఫీడ్ చేస్తారు లిటరల్గా. కానీ ఆవిడ లేదు, ఎందుకంటే టాప్ వాళ్ళని తీయాలి, అది కరెక్ట్, అది జనాల్లో రైట్ పాయింట్ కాబట్టి టాప్ వాళ్ళని తీయాలి కాబట్టి టాప్ వాళ్ళకే వేయాలి. టాప్ వాళ్ళు ఇమాన్యుల్ ఉన్నాడు కాబట్టి వేయలేం కాబట్టి డెమోన్కి వేయాలి. ఆవిడ దానికి ఫిక్స్ అయ్యి ఉన్నారు, మొత్తం గేమ్ మారిపోయింది. ఈరోజు ఎట్లా ఉంటుంది, ఆవిడ ఏం చేస్తారు అంటే నాకు తెలిసి ఆవిడ ఈరోజు తనుజా గారితో, సుమనన్నతో, భరణ్యన్నతో కూర్చొని, నలుగురితో కూర్చొని 2 ఇమాన్యుల్, డెమోన్ 4 ఓట్లు ఇక్కడ ఫిక్స్ అయిపోతాయి. వాళ్ళ ముగ్గురు కలిపి ఎటువంటి ప్లాన్స్ వేసుకున్నా కూడా ఇంకేది వర్కౌట్ అవుతుంది.
వాళ్ళ ముగ్గురు ఇటు నుంచి ఇంకేమైనా సుమనన్ననో బర్నీ అన్ననో ఎవరైనా పుల్ చేయగలరంటే పుల్ చేయలేరు, తనుజాని పుల్ చేయగలరంటే పుల్ చేయలేరు. ఎందుకంటే తనుజ ఇక్కడ తగ్గలేదు. ఎందుకంటే తనుజకి బర్ణానికి బాగా అడ్వాంటేజ్ మిగతా ఇద్దరితో పోల్చుకుంటే. సంజన గారు నిన్న అంత జరిగిన తర్వాత వచ్చి వీళ్ళ వైపు నుంచోరు. సో ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ పాత్రలో ఉంటారు. వీళ్ళు నలుగురు కలిపి వాళ్ళిద్దరిని తీసేస్తారు. నిన్న కూడా ఇదే చేయాలి, నిన్న జరగలేదు కాబట్టి ఈరోజు ఇది చేస్తున్నారు. దానివల్ల బిగ్ బాస్ ఒక 2 టాస్క్లు ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చింది చెప్పాలంటే, లేంటి ఇంకో రకంగా ఉండేది. సో అయినా సరే నువ్వు మాకే కొట్టేస్తున్నావు, అది నీ గేమ్ అని చెప్పి గట్టిగా ఇచ్చాడు. ఈయన పాయింట్లు ఈయన కరెక్ట్ ఉన్నాడు అంటే మాతో చెయ్యాలి అని చెప్పి. బట్ ఆవిడేంటంటే గేమ్ని అంటే అందరూ కరెక్ట్గా ఆడాలి అన్నది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ అట్ ద సేమ్ టైం ఆవిడకి బాండ్ అడ్డం వచ్చేసింది. ఇద్దరు కరెక్ట్గా ఆడగలం, లేదంటే బాండ్ ప్రకారం ఆడగలం, లేదంటే మనం మునిగిపోతాం. అది నిన్న దానికి మంచి ఎగ్జాంపుల్. దాని తర్వాత తనుజ వాళ్ళిద్దరు తనుజ డెమోని కూర్చొని ఉంటారు. మీరు కరెక్ట్గా గమనిస్తే తనుజ ఇమ్మాన్యుల్ ఒక్కడే అంత కష్టపడి ఆడి వచ్చాడు, అక్కడ వరకు ఉన్నాడు, తీయొద్దు అని చెప్పి ఏదో డిస్కస్ చేసుకున్నారు. తీయొద్దు అంటే ఎలాగా అది అని చెప్పి. ఇక్కడ కట్ చేస్తే ఇమ్మాన్యుల్ గట్టిగా టేబుల్ గుద్దుతాడు. ఇది కూడా మళ్ళీ ఎడిటర్ మాయాజాలమే. ఎందుకంటే ఇది కొట్టినప్పుడు తనుజ భయపడిద్దా, అక్కడ డెమో ఉంటాడు, కళ్యాణ్ ఉంటాడు. సో ఇది ఎక్కడ పీసో ఆవిడేదో ఇమ్మాన్యుల్ కోసం ఇది చెప్పేస్తుంది, అందుకని ఇమ్మాన్యుల్ కోపం వచ్చింది అని చెప్పి అలా కట్ చేశారు ప్రోమో. ఇమ్మాన్యుల్ వర్సెస్ సంజన లాగా, తనుజ వర్సెస్ సంజన లాగా, తనుజ వర్సెస్ ఇమ్మాన్యుల్ లాగా కట్ చేశారు. యాక్చువల్గా అక్కడ ఇమ్మాన్యుల్ వర్సెస్ సంజన, డెమోన్ వర్సెస్ సంజననే నడిచిద్ది. ఇప్పుడు ప్రతి చోట ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు ప్రోమోలు ఇవి ఎక్కువ ఉంటారు. జరిగేది అదే చూస్తూ ఉన్నాడు. కావాలంటే ఇది రాంగ్గా టీటీగా కట్ చేశారు. సో లెట్స్ సీ, చూద్దాం ఎందుకు ఇప్పుడు తప్పు పట్టం. కానీ సో బిగ్ బాస్ మళ్ళీ ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ మీకేమనిపిస్తుంది? ఇదంతా చూస్తే ఎవరెట్టి తిరుగుతారు, ఎటేపు మారుతారు, ప్లేన్ పాలిటిక్స్ ఉంటాయా, లేదంటే మళ్ళీ నిన్నట్లా కాంప్లికేట్ చేస్తారా, మీకేమనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. నేనైతే ప్లేన్కి వెళ్ళిపోద్ది, కాంప్లికేట్ చేయరని అనుకుంటున్నా. ఎంత కష్టపడినా డెమోన్ అండ్ ఇమ్మాన్యుల్ ఎంత కష్టపడినా వాళ్ళ నలుగురు ఇప్పుడు ఆ నలుగురు ఒక మాట మీద వీళ్ళిద్దరిని తీసేస్తారు. డెమోన్ అండ్ ఇమ్మాన్యుల్ తీసేస్తారు. ఇంకా బాండ్ లేదు, బొక్క లేదని చెప్పి అడు కూర్చుంటారు. అదేసి ఇమ్మాన్యుల్ డైరెక్ట్ తీసేస్తారని అనుకుంటున్నా. లెట్స్ సీ ఏం జరుగుతుంది, మళ్ళీ ఏదైనా టిస్ట్ ఇస్తారా లేదని చెప్పి. సో బిగ్ బాస్ మళ్ళీ చిచ్చి పెట్టాడు. లైక్ చేయండి, చెప్పానా, సబ్స్క్రైబ్ చేసుకుని. మరి డేజో వచ్చేస్తుంది నాకు ఈ మధ్య, చెప్పాను అనిపిస్తుంది కానీ చెప్పట్లా నేను. సో సంజనాని ఎవరు టార్గెట్ చేశారంటే ఇన్ఫ్యాక్ట్ ఇమాన్యుయల్ ప్లస్ డెమోన్ వీళ్ళిద్దరు టార్గెట్ చేస్తారు. ఎందుకంటే టార్గెట్ ఇన్ ద సెన్స్ బాటంలో ఉన్న వాళ్ళు తీసేయండి, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకి ఎట్టకు ఛాన్స్ లేదు అన్న విధంగా వాళ్ళ పాయింట్ని పెట్టి వాళ్ళు తప్పించుకోవాలి కదా వాళ్ళ గేమ్లోంచి. సో వాళ్ళిద్దరూ అట్లా టార్గెట్ చేస్తారు. టార్గెట్ ఇన్ ద సెన్స్ ఆవిడ తీయమని చెప్తారు, ఆవిడ ఒప్పుకోరు, ఆవిడ గట్టిగా ఇస్తారు. వాళ్ళు కూడా ఎవరైనా అంటే ఇటైపు తనుజ కానీ బర్నీ అన్న కానీ వాళ్ళు ఏదైనా ఒప్పుకుంటారా అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళిద్దరు వెళ్ళిపోవటం వల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ లేదు. వీళ్ళు టాప్కి రావాలంటే వీళ్ళిద్దరు వెళ్ళాలి, కాబట్టి వీళ్ళంతా ట్రై చేసినా అది జరగని పని. సో టార్గెట్ ఏం చేసినా కూడా సంజన గారు గేమ్ ఆడాల్సింది, గేమ్లో ఉండాల్సిందే. ఎవరి ప్లాన్ వాళ్ళది. సో థర్డ్ ఫోర్త్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ సెకండ్కి వెళ్ళాలనుకుంటారు, ఫస్ట్ సెకండ్లో ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలనుకుంటారు. ఎవరి ప్లాన్లు వాళ్ళవి, ఎవరి స్కెచ్లు వాళ్ళవి. బట్ మేజర్గా డ్యామేజ్ మాత్రం ఫస్ట్ సెకండ్కి పడింది. నిన్న అంత జరిగిన తర్వాత సంజన గారు ఇటు నుంచొని నేను వాళ్ళు తీసేస్తాను అనుకోకుండా అటు వెళ్తే మాత్రం ఏం చేయలేం. అటు వెళ్ళి ఇద్దరిని తీసేయాలంటే ఎవరిని తీసేస్తారు? బర్నీ అన్నని సోమనన్నని తీసేయాలి. దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుంది? ఎవరికి ఉపయోగం ఉండదు. అంటే ఫస్ట్ ఉన్న వాళ్ళు ఇద్దరికి ఉంటుంది, సంజన గారికి అయితే ఉండదు. అది సంగతి. సో ఇది మన సెకండ్ ప్రోమో. లైవ్లో టాస్క్ స్టార్ట్ అయింది. దీని తర్వాత ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఉంటుంది. దీనికి ముందు మిడ్ నైట్ టాక్స్ ఉంది, ఫస్ట్ ప్రోమో ఉంది. అందులో అప్డేట్స్ కూడా చెప్పా, ఎవరు ఏ పాయింట్స్ వచ్చినాయి, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఓట్ అప్పీల్స్ ఎవరు చేయబోతున్నారు అన్నది ఫస్ట్ ప్రోమో అనాలిసిస్ చూడండి వాళ్ళు ఉంటే. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.